ప్రేక్షకులకి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్కారం, మీరు చూస్తుంది జేఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకలు, సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించిన దంపతులు. ఘనంగా బాబు జగజ్జీవన్ రావు 110వ జయంతి వేడుకలు, పార్టీలకు అతీతంగా హాజరైన నాయకులు. రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం, కన్నీరు మున్నీరు అవుతున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు. గుడివాడ పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు వివిధ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎక్సెల్ మీడియా ఆధ్వర్యంలో ఏలూరు రోడ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. గుడివాడ పట్టణంలోని వివిధ రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాగవార్పాడ్లోని రామాలయంలో పలువురు భక్తులు సీతారాముల కళ్యాణం నిర్వహించారు. స్థానిక ఏలూరు రోడ్లోని ఎక్సెల్ మీడియా ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో సీతారాముల వారిని పురవీధులలో ఊరేగింపుగా తీసుకువెళ్లి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్సెల్ మీడియా శివ, నగర ప్రముఖులు పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణం జరిపించడం వల్ల దంపతుల మధ్య బాంధవ్యం పెరిగి కుటుంబాలలో సుఖశాంతులు నెలకొంటాయని ఆలయ అర్చకులు తెలిపారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు 110వ జయంతి వేడుకలను నెహ్రూ చౌక్ సెంటర్లో ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేసి బాబు జగజ్జీవన్ రావుకు నివాళులు అర్పించారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు 110వ జయంతి వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు కంచర్ల సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి గుడివాడ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, డీఎస్పీ వై అంకినీడు ప్రసాద్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగజ్జీవన్ రావు దేశ ఉప ప్రధానిగా ఎన్నో సేవలందించారన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు కావాలని నిరంతరం కృషి చేసిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు అన్నారు. తన కోసం బ్రతకడం కంటే ప్రజల కోసం బ్రతకడంలో ఎంతో ఆనందం ఉందని, ఆయన దేశ మొట్టమొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో కీలక శాఖలైన ఆర్థిక, రక్షణ శాఖలను నిర్వర్తించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి సేవాభావాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనరు బండి శేషన్న, పట్టణ సిఐలు ఎంవి దుర్గారావు, కోమాకుల శివాజీ, కౌన్సిలర్లు నెర్సు చింతయ్య, వసంతవాడ దుర్గారావు, రెవెన్యూ సర్వీసెస్ జిల్లా అధ్యక్షులు విక్టర్ పాల్, ఎంఆర్పీఎస్ నాయకులు వెంపటి సైమాన్, గంధం సైమాన్, ఎంఆర్పీఎస్ గుడివాడ నియోజకవర్గ అధ్యక్షులు వంగేవరపు కిరణ్ కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు మెరుగు మోజేస్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సర్దార్ బేగ్, గోకరకొండ బలరాం, ఎస్ఐ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రావు 110వ జన్మదినం. ముందుగా ఈ దేశానికి ఆయన చేసినటువంటి సేవలు ఎవరు కూడా మర్చిపోయినటువంటి ఆయనకి, ఆయన అభిమానులకి, ఈ దేశ ప్రజానికానికి ముందుగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఈ దేశానికి ఉప ప్రధానిగా సేవలందించి ఎందరికో ఆదర్శప్రాయుడైన యువత, ఇప్పుడున్నటువంటి జనరేషను ఆయన ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా దళిత వర్గాలని పైకి తీసుకురావటానికి, వారి అభ్యున్నతి కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన పుట్టినరోజుకో మరణించినప్పుడో కాకుండా ఆయన్ని చిరస్థాయిగా గుర్తుపెట్టుకుని ఆయన చేసినటువంటి, చూపించినటువంటి దారిలో నడవడానికి ఎల్లవేళ మనం అంకిత భావంతో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సెలవు ఇస్తాను. బాబు జగజ్జీవన్ రావు గారి 110వ జయంతి సందర్భంగా నెహ్రూ చౌక్లో
ఘనంగా పండగ వాతావరణంలో చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా సర్పంచ్ స్థాయి నుంచి ఉప ప్రధాన స్థాయి వరకు అనేక పదవులు అలంకరించిన వ్యక్తి, ఎంతో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. పేదల కోసం ముఖ్యంగా దళిత వర్గాలకి ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నారంటే కేవలం ఆయన చేసిన భిక్ష అని చెప్పి మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి. ఈరోజు పార్లమెంట్లో కానీ రాజకీయాల్లో కానీ వాళ్ళు ఈ విధంగా ముందుకొచ్చారంటే ఆయన చేసిన శ్రమ అని చెప్పి మనందరూ కూడా భావించాలి. ఆయన యొక్క ఆశయాల సాధన కోసం ముఖ్యంగా యువత కానీ అందరూ కూడా నడుం బిగించి పనిచేయాలని చెప్పి ఆయన స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మన భారతమాత బుద్ధుడిన శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి 110వ జయంతి. భారత ఉప ప్రధానిగా, కార్మిక శాఖ మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా అనేకమైనటువంటి పదవుల్లో, కీలకమైనటువంటి పదవుల్లో పనిచేసి కార్మిక వర్గాల కోసం, పేద వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, బడుగు వర్గాల కోసం, ముఖ్యంగా రైతాంగం కోసం అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. మరి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం ద్వారా దళిత వర్గాలకి, బలహీన వర్గాలకి సమున్నతమైనటువంటి సమాన న్యాయం కావాలని ఏదైతే ఆయన రాజ్యాంగంలో రచించాడో ఆ రాజ్యాంగం అమలయ్యేలాగా చూసినటువంటి వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. అటువంటి మహోన్నత నాయకుడు భారత ప్రధానిగా సేవలు అందించేందుకు అన్ని విధాల అర్హతలు ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి. మరి ఓటమెరుగైనటువంటి ధీరుడుగా అనేకమైనటువంటి సంస్కరణలతో పేద ప్రజల కోసం ఈ భరత జాతికి సేవ చేసినటువంటి ముద్దుబిడ్డ. అటువంటి మహోన్నత నాయకుడిని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయనకి మా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. నమస్కారం. మన యొక్క రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అందులో ఏవైతే అట్టడుగు వర్గాలకు, అదేవిధంగా ఈ ఇండియా బాగా డెవలప్మెంట్కి రావాలంటే ఏమేమి అవసరమో రాజ్యాంగంలో లిఖించబడ్డాయో వాటినన్నింటినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో వివిధ శాఖల్లో ఉన్నటువంటి సంక్షేమము, అభివృద్ధికి సంబంధించి వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే ఎంత బాగా వీరు డెవలప్మెంట్లోకి వస్తారు, సంక్షేమంలోకి వస్తుంది అనేటువంటి స్ఫూర్తితో బాబు జగజ్జీవన్ రామ్ గారిని ఆ శాఖల్లో వారిని ఉంచినప్పుడు ఆ శాఖలకు న్యాయం చేసి ఆ శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఆమూలాగ్రము సమీక్షించుకొని అది ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరగా అందించి ఆ వర్గాల యొక్క అభ్యున్నతికి పాటుపడినటువంటి వ్యక్తి ఎవరంటే వీరు బాబు జగజ్జీవన్ రామ్. అందువల్లనే ఈ భారతదేశంలో ఈరోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో భారతదేశం అంతటా కూడా సెలబ్రేషన్స్ చేసుకోదగ్గ వ్యక్తులలో అతి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే బాబు జగజ్జీవన్ రామ్. అందువల్లే సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ యొక్క ఏప్రిల్ 5 ఏదైతే ఉందో దానిని సెలవు దినంగా ప్రకటించి ప్రతి ఒక్కరూ వారు చేసినటువంటి సేవలను కొనియాడాలి, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని చేసి ఇచ్చినటువంటి సెలవు ఇది. సో ఆ సెలవును ఆ విధంగా సద్వినియోగపరచుకోవాలనేసి నా యొక్క రిక్వెస్ట్. థ్యాంక్ యూ టు ఆల్. ఈరోజు ఇక్కడ బాబు జగజ్జీవన్ రామ్ గారి 110వ జన్మదిన వేడుకలు జరుపుతున్నారు. చాలా ఆనందకరం. ఎందుకంటే ఆయన జాతీయ నాయకుడు. ఏప్రిల్ 5, 1908లో ఆయన ఒక చిన్న కుత్వాలా అనే విలేజ్లో బీహార్లో జన్మించడం జరిగింది. ఆయన పుట్టుకతోనే ఒక డిసిప్లైన్ ఉన్నటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు శోభానీ రామ్, ఆయన బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవారు. తర్వాత
బ్రిటిష్ వ్యతిరేకవాదం, భారతీయుల్ని అణిచివేయడం ఇవన్నీ చూసి ఆయన చెలించిపోయి బ్రిటిష్ ఆర్మీకి రిజైన్ చేసి ఒక సాధారణ రైతుగా ఆయన జీవితాన్ని సాగించారు. అవి పుణికిపుచ్చుకొని జగజ్జీవన్ రామ్ గారు ఆయన స్కూలింగ్ కానీ కాలేజీలో కానీ మంచి లీడర్షిప్ నాయకత్వాలు ఉండేవి. 1933లో ఆయన మొదటిసారిగా కార్మికుల కోసం, అంటే లేబర్ ఎవరైతే సరైనటువంటి వారికి పనికి తగినటువంటి వేతనం లభించట్లేదో అటువంటి వారి కోసం కలకత్తాలో ఒక పెద్ద ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. అది సక్సెస్ అయ్యి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టించాడు ఆయన. అది చూసి సుభాష్ చంద్రబోస్ గారు ఈయన ఒక పెద్ద నాయకుడు లక్షణాలు కనపడుతున్నాయి ఆయనకని చెప్పి అప్పుడున్నటువంటి ఇండియన్ కాంగ్రెస్ ఏదైతే జాతీయోద్యమం చేస్తున్నారో దాన్ని ఆహ్వానించడం జరిగింది. గాంధీ గారు, అలాగే నెహ్రూ గారు, ఇంకా ఇతర ఎవరైతే నాయకులు ఉన్నారో అందరూ ఈయన ఆహ్వానించి క్విట్ ఇండియా ఉద్యమంలో ఈయన చాలా చాకచక్యంగా చాలా స్పీడ్గా పార్టిసిపేట్ చేసి క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఈయన నెహ్రూ గారు మొదటి క్యాబినెట్లో ఏదైతే లేబర్ కోసం పోరాటం చేశాడో అదేవిధంగా ఆ లేబర్ ఉద్యమాన్ని మీరు బైక్ తీసుకురావాలని ఈయనకి యూనియన్ మినిస్టర్ క్యాబినెట్ శాఖ ఏదైతే ఉందో లేబర్ మినిస్టర్గా ఈయనకి పదవిని ఇవ్వడం జరిగింది. ఇంకా గొప్ప విషయాలు ఏంటంటే ఈయన పనిచేయడం అంటే ఊరికే పనిచేయాల. ఈయన అగ్రికల్చరల్ మినిస్టర్గా ఉన్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ అంటే భారతదేశంలో ఆ టైంలో 1971 టైంలో పంటలు బాగా, అప్పుడు మన ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక ప్రకారంగా విపరీతమైన పంటలు. ఎందుకంటే ఈయన స్నేహితుడు ఎంఎస్ స్వామినాథన్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన సలహాలు తీసుకొని టెక్నాలజీ అంతా డెవలప్ చేస్తూ బాగా పంటలు పండి భారతదేశం సస్యశ్యామలంగా ఉండడానికి ఈయన ఎంతో దోహదపడ్డాడు. డిఫెన్స్ మినిస్టర్గా పనిచేశాడు. డిఫెన్స్ మినిస్టర్గా పనిచేసినప్పుడు ఆయన 1977లో మీకు ఎంత గొప్ప విజయం అంటే పాకిస్తాను మీద మనం విజయం సాధించాం. పాకిస్తాన్ సేనల్ని ఈయన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మంచి మంచి నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్ తరిమి కొట్టాడు. అంత గొప్ప వ్యక్తిన. కాబట్టి ఈయనే కాదు, ఆయన ప్రభుత్వంతో మమేకమై ఉండడమే కాకుండా వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా వ్యతిరేకించాడు. అది కూడా మనం చెప్పుకోవాలి. 1977 ఎమర్జెన్సీ తర్వాత అప్పుడు ఉన్నటువంటి నాయకులు పరిపాలన సరిగా లేదని ఈయన వ్యతిరేకించి జనతా పార్టీలో చేరి మళ్ళీ అప్పుడు జనతా గవర్నమెంట్ రావడానికి కారణమయ్యారు. ఉప ప్రధానిగా కూడా చేశారు ఈ దేశానికి. దళితుల ముద్దుబిడ్డ భారత ఉప ప్రధాని అయిన బాబు జగజ్జీవన్ రావు గారి 110వ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి ఆనాడు మన దళితులకు ముద్దుబిడ్డలైన డాక్టర్ బాబా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే ఈయన ఉప ప్రధానిగా ఉండి ఆ రాజ్యాంగాన్ని మన దళితుల యొక్క పేద ప్రజల కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మన దళితుల అభివృద్ధికి పాటుపడి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మన దళితులందరూ కలిసి మన ముద్దుబిడ్డలు అంబేద్కర్ గారు జగజ్జీవన్ రావు గారు చూపెట్టిన పథకంలో నడిచి మన దళితుల యొక్క అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. సీతారాముల కళ్యాణం జరిపితే ఆ ప్రాంతం సుఖశాంతులతో వర్ధిల్లుతుందని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కాకర్ల వీధిలో అల్లం రామ్మోహన్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీతారాముల కళ్యాణం జరిగే ప్రతి ప్రాంతం సుఖశాంతులతో వర్ధిల్లుతుందని స్థానిక శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక కాకర్ల వీధిలో అల్లం రామ్మోహన్ ఆధ్వర్యంలో కాకర్ల వీధి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి శాంతి నిమిత్తం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కొడాలి నాని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడుతూ సీతారాములు కళ్యాణాన్ని కాకర్ల వీధిలో కొన్ని ఏళ్లుగా నిర్వహించడం ముదావహమన్నారు. సీతారాములు ఈ ప్రాంత ప్రజలను సుఖశాంతులతో ఉండేలా దీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడప వెంకటరమణ, ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్, కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి, కోఆప్షన్ సభ్యుడు సర్దార్ బేగ్, వైకాపా జిల్లా నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, నాయకులు పాలేటి చెంటి, రేమల్లి పసి తదితరులు పాల్గొన్నారు. స్థానిక 19వ వార్డు తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయంలో ఎస్సీ సెల్ గుడివాడ సుమిత్ర కుమార్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక 19వ వార్డులోని తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయంలో టీడీపీ ఎస్సీ సెల్ గుడివాడ సుమిత్ర కుమార్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దింట్యాల రాంబాబు, తంగిరాల మోహన్ దాసు, కౌన్సిలర్ పొట్లూరి వెంకటకృష్ణారావు, లింగం ప్రసాద్, కిలిమి వెంకటరెడ్డి, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు గడ్డం ప్రకాష్ దాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ లంకా దాసరి ప్రసాదరావు, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు కడియాల గణేష్, నాయకులు ముల్లపూడి రమేష్ చౌదరి, పెద్ది వీరభద్రరావు, మారిదు కృష్ణకుమారి, బొంబాయి శ్రీను, ఎర్రంశెట్టి నాంచారయ్య, కుంపటి రాజేంద్ర ప్రసాద్, షేక్ ఇబ్రహీం, దళిత నేతలు సాలి నవీన్ కుమార్, అయినంపూడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి 110వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గంలో ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలోనే పేద వర్గాలకి దిశ మార్గదర్శకాలకు ఏర్పాటు చేసిన ఆ మహనీయుడు ఈరోజు కింద స్థాయి నుంచి కూడా అనేక పదవులు అందుకుని పేద వర్గాలకి సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి, ఏది ఆశించకుండా పేదలకి న్యాయం చేసిన వ్యక్తి. ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాల సాధన కోసం మనందరూ కూడా కృషి చేయాలి. యువతంతా కూడా నడుంబిగించి ఆయన ఏదైతే సూచించారో ఆ మార్గంలో మనందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి తెలుసుకుంటాం. బాబు జగజ్జీవన్ రామ్ గారి 110వ జయంతి సందర్భంగా ఆయనకి మా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి భరత జాతి గర్వించదగినటువంటి నాయకుడు, భారత ఉప ప్రధానిగా అనేక శాఖలను సమర్థవంతంగా నిర్వహించి పేద ప్రజల కోసం, ముఖ్యంగా కార్మిక వర్గాల కోసం కష్టపడినటువంటి మహోన్నత నాయకుడు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు పేద ప్రజలకి, దళితులకి అందాలని చెప్పి దాన్ని అమల్లోకి తెచ్చినటువంటి వ్యక్తి బాబా జగజ్జీవన్ రామ్ గారు. మరి అటువంటి మహోన్నత వ్యక్తి, ఓటమెరుగని ధీరుడుగా అన్ని అవకాశాలు ఉండి భారత ప్రధానిగా చేయగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి మహోన్నత నాయకుడు అనేకమైనటువంటి పదవులు చేసి ఆయన కేంద్రంలో ఏ పదవిలో ఉన్నా కూడా ఆ పదవికి సంబంధించినటువంటి న్యాయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క ఆశయాల్ని స్మరించుకుంటూ ఆయన చూపిన బాటలో నడవడానికి మేమందరం పునరంకితం అవుతామని తెలియజేసుకుంటూ ఆయనకు మరొకసారి నాకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. బాబు జగజ్జీవన్ రామ్ గారి 110వ జన్మదినోత్సవాన్ని కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. మరి జగజ్జీవన్ రామ్ గారు అంటే ఆయన ఒక మహాశక్తి. అతి చిన్న వయసులో 27 ఏళ్ల వయసులో ఆయన శాసన మండలికి ఎన్నికై అటు పిమ్మట నెహ్రూ గారి యొక్క క్యాబినెట్లో, తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రుల క్యాబినెట్ అన్నింటిలో కూడా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక మంత్రిగా, మంత్రి తపాలా శాఖ మంత్రిగా అన్ని రకాలైనటువంటి పదవులనికి మంచి గౌరవాన్ని, వాటి యొక్క డిగ్నిటీని పెంచినటువంటి మహనీయుడు ఆయన. ముఖ్యంగా కార్మికుల యొక్క సమస్యల మీద పోరాటం చేసి, అలాగే అట్టడుగున్నటువంటి దళిత సోదరులందరికీ కూడా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకమైనటువంటి పథకాలను రచించి తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఆయన. ఆయన ఒక జన్మదినం జరుపుకోవడం మనందరికీ ఎంతో సంతోషదాయకం. మరి ఆయనకి ఇందాక సోదరులు చెప్పినట్టుగా భారతరత్న ఇవ్వాలని చెప్పి గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ ఢిల్లీకి పంపించేటువంటి పరిస్థితి తీసుకువస్తాం. అలాగే అంబేద్కర్ గారికి ఏ విధంగా అయితే విగ్రహం కట్టారో అలాగే ఈయన కూడా ఒక స్మృతివనం లాంటిది తయారు చేయాలని చెప్పి కూడా గుడివాడ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని ఈ విధంగా జరుపుకోవడం అంత ఆనందంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. జయంతి సందర్భంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సోదరుల మధ్యన కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు జరిగింది. పార్లమెంటేరియన్గా ఆయన ఎక్కువ రోజులు చేసిన వ్యక్తుల్లో జగజ్జీవన్ గారు ఒకరు. ఆయన విగ్రహాన్ని నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు బాపూజీ నగర్లో నిర్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటి ఆయన విగ్రహం నిర్మించినందుకు నేను అదృష్టంగా భావించడమే కాకుండా ఆ అవకాశం కల్పించిన ప్రజలకి కానీ ఆ దళిత వర్గాలు కానీ అందరూ కూడా మరొకసారి స్వాగతించారు. బడుగు బలహీన వర్గాల వారి ఆశాజ్యోతి, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ గారి 110వ జయంతి ఉత్సవాలని మరి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఆయన ముఖ్యంగా అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాట పటిమ చేసినటువంటి వ్యక్తి. మరి ఆ రోజున మరి చాలా
అంటరానితనం అనేది చాలా ఎక్కువగా ఉండేది. మరి చాలా దూరంగా పెట్టడం, అస్పృశ్యులని మరి వాళ్ళందరినీ కూడా దూరంగా ఉంచడం, ఊరికి దూరంగా ఉంచడం, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎదుర్కొని ధీటుగా మరి అలాగే అధికారంలో ఆయన ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ కూడా దళిత జాతికి ఏదైనా ఏ విధంగా మేలు చేయాలి, ఎలా చేయాలనేది ఒక ఆలోచించి చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన యొక్క మరి ఈ రోజున జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి సెలవు తీసుకుంటాం. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి 110వ జయంతి ఉత్సవానికి అధ్యక్షత వహించినటువంటి టౌన్ పార్టీ అధ్యక్షులు దింటాల రాంబాబు గారు, మా ప్రీతమ బడుగు బలహీన ఆశా జ్యోతి రావేంద్రరావు గారు, మున్సిపల్ చైర్మన్ గారు ఎలవర్తి శ్రీనివాసరావు గారు, లింగం ప్రసాద్ గారు, మాజీ చైర్మన్ గారు లంకదాస్ ప్రసాదరావు గారు, ఇచ్చేసినటువంటి నా దళిత సోదరులారా మీ అందరికీ నా నమస్కారాలు. బాబు జగజ్జీవనరావు గారు బీహార్ రాష్ట్రంలోని ససారాం నియోజకవర్గం నుంచి తాను చనిపోయే వరకు పార్లమెంట్ సభ్యుడిగా చేస్తూ ఈ దేశానికి నిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారని ఈ సందర్భంగా తెలియపరచుకున్నా. మహాసమతావాదిగా సోషల్ జస్టిస్ని ఇంప్లిమెంట్ చేసి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇంప్లిమెంట్ చేసినటువంటి మహానుభావుడు. చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలకి పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా ఇవాళ ఎస్సీ ఎస్టీ సభ్యులు ఉన్నారంటే ఇవాళ ఆయన పుణ్యం. ఆయన లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ పార్లమెంట్ సభ్యులుగా కొనియాడుతున్నారంటే ఆయన పుణ్యం అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నా. అలాగే ఈ దేశానికి రక్షణ మంత్రిగా, తంతితపాల మంత్రిగా, రైల్వే మంత్రిగా చేస్తూ ఈ దేశానికి బడుగు బలహీన వర్గాలకి ఎంతో అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు. అట్లాగే ఈ దేశంలో దళితుల్లో రెండు కళ్ళు లాంటి వాళ్ళు అంబేద్కర్ గారు, జగజ్జీవనరావు గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఈయన పార్లమెంట్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి మహానుభావుడు జగజ్జీవనరావు గారు. అట్లాగే ఇంత చేసినటువంటి ఈ దేశానికి చేసినటువంటి సేవలు గుర్తించి అంబేద్కర్ గారికి శుద్ధిమానం ఇస్తున్నారు 115 అడుగులతో. జగజ్జీవనరావు గారు కళ్యాణం అక్కడ కూడా ఆయన విగ్రహాన్ని కూడా పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, వారికి భారతరత్న ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఈ సమావేశాన్ని విరమిస్తాను. ఈరోజు భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవనరావు గారి జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పట్టణ టీడీపీ ఆఫీసులో ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతులు జరుపుకుంటున్నాం. అలాగే ఆయన ఎన్నో పదవులు అలంకరించి రక్షణ శాఖ మంత్రిగా ఎక్కడో బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టి దేశానికి ఎన్నో సేవలు చేశారు. ఆయన అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా అంబేద్కర్ ఆశయాల్ని పార్లమెంట్లో నిలబెట్టి మాట్లాడి అన్నీ చేసిన వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. వారికి ఈ పుట్టినరోజు సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. బాబు జగజ్జీవనరావు గారి 110వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఎదిగి అనేక మంత్రి పదవులు చేసి మన భారతదేశంలో ఉన్న దళితులందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచాడు అంటే ఆయన రాజకీయాల్లో రాజనీతిజ్ఞుడిగా పేరుగాంచి అనేక మందికి అన్ని పార్టీల వారికి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రి పదవులు అలంకరించి ఉప ప్రధాని వరకు ఎదిగిన రాజనీతిజ్ఞుల్ని గుర్తుపెట్టుకునే మంచి వ్యక్తులను గౌరవించే సంస్కారం ఉన్న తెలుగుదేశం పార్టీలో దళితులందరికీ సముచిత స్థానాన్ని ఇచ్చి దళిత నాయకులను కూడా గౌరవించే మంచి ఆదర్శప్రాయంగా నిలవాలన్న ఉద్దేశంతో దళితుల గౌరవాన్ని కాపాడుతూ ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీలో ఈ పుట్టినరోజు వేడుకని జరుపుకోవడం జరిగింది. ఇక్కడ దళితులు గతంలో అగ్రవర్ణాల వారి చేతిలో నుంచి ఎదగటం కోసం ఎన్నో అవస్థలు పడ్డారు. ఆ రోజుల్లో ఆయన ఆ స్థాయిలో ఉండి ఉన్నత పదవులు అలంకరించే పరిస్థితికి వెళ్తే ఈ రోజున దళితులు అనేవాళ్ళు అగ్రవర్ణాల వారి చేతిలో కాకుండా అదే దళిత జాతిలో దగాపడి దళితుల దగ్గర నుంచి కాపాడుకునే పరిస్థితులు ఈ రోజున వచ్చినాయి. ఎందుకనంటే దళితుల్లో దళారీలు తయారయ్యారు. అలాగే దళిత జాతిని దిగజార్చే పరిస్థితులు వస్తున్నాయి. అట్లాంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజున బాబు జగజ్జీవనరావు గారిని బడుగు వర్గాలకి ఎన్నో ఫలాలను అందించాలన్న అంబేద్కర్ గారి ఆశయాల్ని మనం పాటించాలంటే ఇటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని అన్ని రాజకీయ పార్టీల వారు కూడా ఆదర్శప్రాయులుగా నిలుస్తారని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు బాబు జగజ్జీవనరావు గారి జయంతి సందర్భంగా
మరి ఇక్కడ పార్టీ ఆఫీస్లో జరపడం జరిగింది. మరి ఆయన దళితుల్లో పుట్టి పార్లమెంటు స్థాయిలో మహానాయకుడిగా ఎదిగాడు. అలాగే దళిత వర్గాలకి ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చాలో అలాంటి ప్రయోజనాల కోసం ఆయన నిరంతరం పోరాటం చేసి మరి దళితుల యొక్క అభ్యున్నతిగా ఆయన పోరాటం చేసి మరి ఆయన దళితులకి న్యాయం జరిగే వరకు పోరాటం చేసి రిజర్వేషన్ అమలు చేసేట్టుగా ఆయన ఫైటింగ్ చేయడం జరిగింది. అలాగే మరి అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్ని ఆయన అమలు చేయడానికి పార్లమెంట్లో పోరాటం చేసి ఆ రిజర్వేషన్ని కాపాడారు. అలాగే కాకుండా అన్ని శాఖల్లో కేంద్ర కార్మిక శాఖ కానీ, న్యాయశాఖ కానీ, అలాగే మరి వ్యవసాయ శాఖ కానీ, రక్షణ శాఖలో కానీ పనిచేసినప్పుడు కనీస వేతన చట్టం అని చెప్పి మరి కార్మికులకి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవనరావు గారు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి ఫలితం ఖచ్చితంగా దక్కాలనే ఉద్దేశంతో ఆయన నిరంతరం పోరాటం చేసి వాళ్ళ యొక్క అభ్యున్నతికి, వాళ్ళ యొక్క బాగు కోసం చేసినటువంటి మహానాయకుడు బాబు జగజ్జీవనరావు గారు. 19వ వార్డులోని వైకాపా ఎన్నికల కార్యాలయంలో బాబు జగజ్జీవనరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్ బాబు జగజ్జీవనరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక 19వ వార్డులోని వైకాపా ఎన్నికల కార్యాలయంలో బాబు జగజ్జీవనరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, మున్సిపల్ ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్, కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి కుమారి, 19వ వార్డు అభ్యర్థి గణపతి సూర్యనారాయణ, వైకాపా నాయకులు మట్టా జాన్ విక్టర్, రేమల్లి పసి, అల్లం రామ్మోహన్ రావు, మూడెడ్ల ఉమ తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు, స్వాతంత్ర ఉద్యమంలో మరి కీలక పాత్ర పోషించినటువంటి మహోన్నతమైన వ్యక్తి, భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి గౌరవనీయులు బాబు జగజ్జీవనరావు గారి మరి జయంతిని పురస్కరించుకుని ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం మరి చాలా సంతోషకరం. మరి 1908వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన మరి బాబు జగజ్జీవనరావు గారు బీహార్లోని ఒక గ్రామంలో, కుగ్రామంలో జన్మించి మరి ఆయన చిన్నతనం నుంచి కూడా దేశం పట్ల, దేశ ప్రజల పట్ల మరి ఎంతో భక్తి విశ్వాసంతో, ఎంతో అంకిత భావంతో మరి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ మరి ఆయన ఎన్నో రకాలుగా దేశానికి సేవలు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. మరి భారతదేశంలో ఏ వ్యక్తికి లేని చరిత్ర జగజ్జీవనరావు గారికి ఉంది. ఆయన అతి పిన్న వయస్సుడుగా మరి పార్లమెంట్లోకి ప్రవేశించి మరి ఆయన 78 సంవత్సరాల తన జీవితంలో మరి 52 సంవత్సరాలు చట్టసభలకు ప్రాతినిధ్యమైనటువంటి వ్యక్తి ఆయన. మరి ఆయన ఎన్నో కీలకమైనటువంటి పదవులు అధిరోహించడం జరిగింది. భారతదేశానికి రక్షణ మంత్రిగా ఉంటూ మరి ఆయన పాకిస్తాన్పై యుద్ధం చేసి మరి ఆ యుద్ధంలో మరి విజయం సాధించామంటే మరి ఆయన ప్రతిభ పాట వాళ్ళే మరి ఎంతో గొప్పగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భారత గిడ్డంగుల సంస్థని దేశంలో తొలిసారిగా మరి ఆయన హయాంలోనే దాన్ని స్థాపించడం జరిగింది. మరి ఈ రోజున మరి ఎంతోమందికి ఉపాధికి, మరి ఎంతోమందికి రైతులకు మరి ఎన్నో రకాలుగా అది ఆదుకుంటుందంటే అదంతా కూడా ఆయన ప్రతిభే. అలాగే మరి ఆయన చేపట్టినటువంటి కార్మిక శాఖ మంత్రి కానీ ఎన్నో రకాలైనటువంటి కీలకమైన పదవులు ఆయన చేపట్టి మరి దేశంలో అనేక రకాల సంస్కరణలకు కానీ, అనేక రకాల ప్రజల అభివృద్ధికి కానీ ఆయన కారకులయ్యారంటే మరి ఆయన ఎంత గొప్ప వ్యక్తో ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన విషయం. మరి ఆయన దేశ సేవలో కానీ, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల వారి పట్ల కానీ మరి ఆయన ఉన్న భక్తి విశ్వాసాలని మరి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఆయన చూపిన అడుగు జాడల్లో మనమంతా కూడా పయనించాలని చెప్పి నేను కోరుకుంటూ, అదేవిధంగా మరి 19వ వార్డు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న గణపతి సూర్యనారాయణ గారికి కూడా మరి ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి, ఆయన విజయానికి ఆయన యొక్క ఆశీస్సులు తప్పక కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దళిత జాతి ముద్దుబిడ్డ, భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవనరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ 19వ వార్డులోని పార్టీ కార్యాలయంలో ఆయన యొక్క జయంతి వేడుకలు చేయడం జరుగుతుంది. మరి బాబు జగజ్జీవనరావు గారు మరి రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా
మరి రక్షణ శాఖ మంత్రిగా అనేకమైనటువంటి శాఖల్ని 40 ఏళ్ల పాటు పార్లమెంటియన్గా వరుసగా 7 సార్లు ససారం నియోజకవర్గం నుంచి పార్లమెంట్కి ఎన్నికవడం జరిగింది. మరి అత్యున్నతమైనటువంటి భారతదేశ చట్టసభలో వరుసగా 7 సార్లు చేసినటువంటి రికార్డును కూడా ఆయన సొంతం. మరి జనతా పార్టీ తరఫున ఆనాడున భారత ప్రధానిగా ఆయన ఫోటో పెట్టుకుని ఈ దేశమంతా కూడా తిరిగి ఓట్లు వేస్తే మరి ఆయన్ని కొంతమంది కుట్రల వల్ల చిన్న త్రుటిలో ఆయన ఉప ప్రధాని అవడం జరిగింది. ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉండగా కార్మికుల కోసం ట్రేడ్ యూనియన్ని స్థాపించినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా ఆయన ఆహార మినిస్టర్గా ఉండగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. మరి ఆయన ఏ శాఖలో ఉంటే ఆ శాఖలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్తో యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో గెలవటం, బంగ్లాదేశ్ ఏర్పడటం, ఆ బంగ్లాదేశ్ నుంచి ఈయనకు అత్యున్నతమైనటువంటి బిరుదును కూడా ఇవ్వటం జరిగింది. మరి అటువంటి అత్యున్నతమైన విలువలు కలిగినటువంటి జగజ్జీవన్ రావు గారి యొక్క బాటలో ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన మేము యువత అంతా కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి మరి ఈ 19వ వార్డులో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో కూడా అందరూ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఏదైతే జగజ్జీవన్ రావు గారు ఉన్నారో ఆయన యొక్క స్ఫూర్తితో ఈ రోజున సూర్యం గారికి ఓట్లు వేయాలని చెప్పి ఈ 19వ వార్డు ఓటర్లను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటారు. నెహ్రూ చౌక్ వద్ద గల బీజేపీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రావు 110వ జయంతిని పురస్కరించుకుని ఆ పార్టీ నాయకులు బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ ఆదర్శవంతుడు బాబు జగజ్జీవన్ రావు అని వారు కొనియాడారు. స్థానిక నెహ్రూ చౌక్ వద్ద గల బీజేపీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రావు 110వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు దళితుల ఉన్నతికి ఎంతగానో పాటుపడ్డారన్నారు. పాకిస్తాన్తో యుద్ధం ఏర్పడినప్పుడు వారిపై విజయం సాధించడానికి కీలక పాత్ర వహించారన్నారు. భారతదేశానికి ఉప ప్రధానిగా చేసిన జగజ్జీవన్ రావు ఆదర్శనీయులన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా వారు దేశానికి చేసే సేవలు మరియు దేశ ప్రజలకి ప్రజాస్వామ్యానికి దళితులకి చేసే సేవలను మనందరం స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఉంది. ఆయన 1935లోనే బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యి అక్కడ దళితుల అస్పృశ్యత అన్టచబిలిటీకి వ్యతిరేకంగా మరియు రూరల్ లేబర్ డెవలప్మెంట్కి ఆయన చేసిన సేవలు చాలా అమోఘంగా ఆ రోజు చేయడం వలన ఆయన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. అక్కడి నుంచి దాదాపు 40 సంవత్సరాల పాటు ఆయన పార్లమెంటేరియన్గా వివిధ బాధ్యతలు ఆయన నిర్వహించారు. అదేవిధంగా మన రాజ్యాంగం రచించడానికి అంబేద్కర్తో పాటు ఈయన కూడా ఒక మెంబర్గా ఉన్నారు. ఆయన అహర్నిశలు దళితుల అభ్యున్నతికి దేశం యొక్క ప్రజాస్వామ్యం నిలబెడటానికి ఎనలేని సేవ చేశారు. అదేవిధంగా 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ విజయం సాధించడంలో ఈయన డిఫెన్స్ మినిస్టర్గా ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదనే ఉద్దేశంతో ఆ పార్టీకి రిజైన్ చేసి సొంతంగా జనతా పార్టీ స్థాపించడం, జనతా పార్టీలోకి వచ్చి ఆయన భారతదేశ ఉప ప్రధానిగా బాధ్యత స్వీకరించడం ఇవన్నీ దేశానికి దళితులకి ఎంతో గర్వకారమైన విషయం. ఈ విధంగా చేయటం వలన మనం ఆయన జయంతి రోజున స్మరించుకోవడం మనందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా తరఫున మేము వారిని స్మరించుకుంటూ వారు చేసిన మార్గదర్శకంలో మనం పయనిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వారు చేసిన కృషిని మేము గుర్తు చేసుకుంటూ వారు చేసిన సిద్ధాంతాలకు అనుగుణంగా మా నాయకుడు నరేంద్ర మోడీ గారు కూడా ఆ దిశగా ప్రయత్నిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని చెప్పడం ఎంతైనా మదాహం. మేము ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయనకు మా నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఆఫీసులో రాజబాబు గారి తరఫున, రామనేని గారి తరఫున, మొత్తం పార్టీ తరఫున అందరి తరఫున జగజ్జీవన్ రావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. రవణ యూత్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు 110వ జయంతిని శాంతి వృద్ధాశ్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. బాబు జగజ్జీవన్ రావు 110వ జయంతిని పురస్కరించుకుని గుడ్మెన్పేటలో రవణ యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ తదితరులు బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చోరగుడి రవికాంత్, పాలేటి చెంటి, సర్దార్ బేగ్, దుక్కిపాటి శశిభూషణ్, రేమల్లి పసి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ వారి 110వ పుట్టినరోజుని పురస్కరించుకుని మా మిత్రులు రవికాంత్, ఆయన మిత్ర బృందం అందరూ కలిసి ఈ శాంతి వృద్ధాశ్రమంలో చీరలు పళ్ళు పంచడం జరిగింది. బాబు జగజ్జీవన్ వారి పుట్టినరోజు ఆయన ఈ భారతదేశంలో జన్మించటం మనందరి అదృష్టం. ఆయన ఒక నిరుపేద కుటుంబంలో అణగారిన వర్గాల్లో పుట్టి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని ఆయన బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, ముఖ్యంగా దళితుల్ని వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు. ప్రతి యువకుడు కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన పుట్టినరోజుకో జయంతికో విగ్రహాలకు దండలేయటం కాకుండా ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలని ఆదర్శంగా తీసుకుని పేదవాళ్ళ కోసం, పక్క వాళ్ళ కోసం పాటుపడితే ఈ సమాజం వాళ్ళ పెద్దలు కోరుకున్నటువంటి సమాజంగా ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మనందరికీ కూడా బాబు జగజ్జీవన్ వారు ఆదర్శప్రాయుడని చెప్పి తెలియజేస్తూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. కారు ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన పామారు మండలం అడ్డాడ గ్రామంలో చోటు చేసుకుంది. కలపాల గౌతమ్ అనే 8 సంవత్సరాల బాలుడు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో బాలుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోక సముద్రంలో మునిగిపోయారు. కారు ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన పామారు మండలం అడ్డాడలో చోటు చేసుకుంది. స్థానిక ఏరియా ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీరామనవమి సందర్భంగా పామారు మండలం అడ్డాడ ఎస్సీ కాలనీలో ఉన్న రామాలయం వద్ద కలపాల రాఘవులు, అరుణల కుమారుడు గౌతమ్ పానకం తీసుకుని రోడ్డు దాటుతుండగా పామర్ నుండి గుడివాడ వైపు వస్తున్న AP16 AA 990 వ్యాగన్ ఆర్ కార్ ఢీకొనడంతో గౌతమ్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అదే కారులో స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తుండగా మార్గ మధ్యలో గౌతమ్ మృతి చెందాడు. అవుట్ పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ కు కేసును బదలాయించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకలు, సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించిన దంపతులు. ఘనంగా బాబు జగజ్జీవన్ రావు 110వ జయంతి వేడుకలు, పార్టీలకు అతీతంగా హాజరైన నాయకులు. రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం, కన్నీరు మున్నీరు అవుతున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.